రానున్న యాసంగి సీజన్లోనే ఖరీఫ్, రబీకి కలిపి పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పథకం కింద అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. కాస్త ఆలస్యమైన పకడ్బందీగా రైతు భరోసా మార్గదర్శకాలను రూపొందించి అర్హులకే ఈ పథకాన్ని అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేస్తున్నారు. వచ్చే యాసంగి సీజన్ నుంచి రైతు భరోసా కార్యక్రమం అమలు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీల పథకాలను అమలు చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగానే రైతు భరోసా పథకం అమలు చేస్తామని తెలిపింది. ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి 2 సీజన్లు కలిపి 15,000 రూపాయలు, కౌలు రైతులకు కూడా అంతే మొత్తాన్ని, రైతు కూలీలకు 12,000 చొప్పున అందజేస్తామని ప్రకటించింది. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే పథకాన్ని రైతు బంధు పేరుతో అమలు చేసింది. భూమి పట్టా కలిగిన వారందరికీ ఎకరానికి 5,000 చొప్పున ఖరీఫ్, యాసంగి పంటలకు కలిపి 10,000 పెట్టుబడి సాయాన్ని అందజేసింది. ఇందులో కౌలు రైతులకు ఎటువంటి సాయాన్ని అందలేదు. ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం అప్పటి ధరణి పోర్టల్ని అనుసంధానం చేసుకొని నేరుగా రైతుల ఖాతాలో డబ్బులను జమ చేసింది. సాగులో ఉన్న, సాగులో లేని భూములు, రహదారులు, ప్రాజెక్టుల కింద సేకరించిన భూములకు నాలా మార్పిడి చేయకుండా వెలసిన రియల్ ఎస్టేట్లకు, వెంచర్లకు, భూస్వాములకు, ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఎలాంటి విధి విధానాలు రూపొందించకుండా అప్పటి ప్రభుత్వం భూమి పట్టా కలిగిన ప్రతి రైతుకి రైతు బంధు పథకాన్ని అమలు చేసింది. అర్హులైన రైతులకే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందేలా మార్గదర్శకాలను పకడ్బందీగా రూపొందించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సన్మాన్ నిధి పథకం మార్గదర్శకాలను రైతు భరోసా పథకానికి వర్తింపచేయాలని యోచిస్తుంది. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందుకోవాలని యాసంగి సీజన్ ఆరంభం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వం భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వడంతో ఎమ్మెల్యేలు, ధనవంతులు కూడా రైతు బంధు పథకం కింద లబ్ధి పొందారు. ఇప్పుడు సాగు భూములున్న వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 ఎకరాల పరిమితి విధించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. దీని ద్వారా అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా అందుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నెలాఖరులోగా ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం.